హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో మన తెలంగాణలో ఎవరైతే ఇంటర్ పాస్ లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఫ్యూచర్ లో డిఎస్సి లేదా టెట్ లో క్వాలిఫై అవ్వాలనుకునే వాళ్ళ కోసం టీజీ డీసెట్ 2026 కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మార్చ్ 13 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా మీ ఫోన్ లో లేదా పీసీ బ్రౌజర్ లో తెలంగాణ డీసెట్ 2026 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ 4 స్టేజెస్ లో అప్లికేషన్ ని కంప్లీట్ చేయాలి. ఇందులో ఫస్ట్ స్టేజ్ లో ముందుగా అప్లికేషన్ ఫీ పే చేయాలి, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీ కంప్లీట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంటర్ చేయాలి. తర్వాత పక్కన సేమ్ ఎస్ఎస్సి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి పక్కన డీసెట్ ఎగ్జామ్ టెస్ట్ మీడియం లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేసి చివరన కమ్యూనిటీలో మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పేమెంట్ మోడ్ ని సెలెక్ట్ చేస్తే ఒకవేళ ఎస్సీ ఎస్టీకి అయితే 450 రూపీస్ లేదా ఓసీబీసీకి అయితే 500 రూపీస్ చూపిస్తుంది. కింద ప్రొసీడ్ టు పే ని సెలెక్ట్ చేసి అమౌంట్ పే చేయండి. వన్స్ అమౌంట్ సక్సెస్ఫుల్ పే అయ్యాక అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 2 లో ఇది వరకు ఫిల్ చేసిన కొన్ని డీటెయిల్స్ చూపిస్తాయి, మిగతావి ఫిల్ చేయాలి. ఇందుకోసం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లో ఇందాక మీరు మీడియం తెలుగు సెలెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కోర్స్ మీడియం అండ్ క్వశ్చన్ పేపర్ తెలుగు చూపిస్తుంది. పక్కన మీ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఆధార్ నంబర్ ఆప్షనల్, ఇష్టం ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మిడిల్ లో మీ మదర్ అండ్ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత కింద కమ్యూనిటీలో మీ సబ్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసి పక్కన జెండర్ అండ్ పక్కన మైనారిటీ కమ్యూనిటీలో మైనారిటీ అయితే ఎస్ లేదా నాన్ మైనారిటీని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ బర్త్ మార్క్స్ మినిమం 1 ఎంటర్ చేసి పక్కన మీరు తెలంగాణ నుంచి అయితే ఎస్ లేదా అదర్ స్టేట్ వారైతే నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ కంప్లీట్ ప్రెసెంట్ అడ్రస్, ఇందులో మీ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ మరియు హౌస్ నంబర్ అండ్ విలేజ్ మరియు స్టేట్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి కింద మీ వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన నేషనాలిటీలో ఇండియన్ లేదా అదర్ స్టేట్ ని సెలెక్ట్ చేసి పక్కన ఎన్సీసీ చేసి ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ పేరెంట్స్ ఆర్మీ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేసి కింద మీకు స్పోర్ట్స్ లేదా స్కౌట్స్ లో సర్టిఫికేట్ ఉంటే వీటిలో ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో 6th క్లాస్ నుంచి ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివిన స్కూల్ ఆర్ కాలేజ్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ని 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చివరిగా మీరు తెలంగాణ వారైతే ఉస్మానియా యూనివర్సిటీ లేదా అదర్ స్టేట్ వారైతే అదర్ యూనివర్సిటీని సెలెక్ట్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లో ఎస్ఎస్సి బోర్డ్ అండ్ పక్కన మీడియం అలాగే పక్కన పాసింగ్ మంత్ అండ్ ఇయర్ ని సెలెక్ట్ చేయండి. అలాగే కింద సేమ్ ఇంటర్ కి సంబంధించి పాస్డ్ ఆర్ అపియరింగ్ ఇయర్ అండ్ పక్కన స్టేట్ బోర్డ్ అండ్ పక్కన మీడియం తో పాటు పక్కన మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇంటర్ ఫైనల్ ఇయర్ లేదా కంప్లీటెడ్ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ అపియరింగ్ అయితే ఇక్కడ మార్క్స్ అండ్ పర్సంటేజ్ హైడ్ అవుతాయి. అదే ఆల్రెడీ క్వాలిఫైడ్ అయితే ఇక్కడ ఇంటర్ టోటల్ మార్క్స్ అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేస్తే పక్కన ఆటోమేటిక్ గా పర్సంటేజ్ వచ్చేస్తుంది. తర్వాత కింద సెంటర్ ప్రిఫరెన్స్ కి సంబంధించి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో 3 డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లో డిఫరెంట్ సెంటర్స్ ని చూస్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ స్టేజ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ లో మీ పాస్పోర్ట్ ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేయాలి. ఇందులో ఫోటో మాక్సిమం 50 KB అలాగే సైన్ మాక్సిమం 30 KB లోపు క్రాప్ చేసి జేపీజీలో అప్లోడ్ చేయాలి. తర్వాత చివరిగా కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకొని కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే కింద కన్ఫర్మ్ అండ్ ఫ్రీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ని ప్రింట్ కోసం హోమ్ పేజ్ కి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అలాగే మొబైల్ నంబర్ అండ్ పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ ప్రింట్ చూపిస్తుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అంతే. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ స్క్రీన్ పై ఉంచాను, నోట్ చేసి పెట్టుకోండి. సో మన నెక్స్ట్ వీడియోలో టీజీ డీసెట్ సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.